సమస్త విశ్వానికి నిర్మాణకుడైన వాడు, వెండి బంగారముల కంటే కోరదగిన వాడైన ప్రభు తన దగ్గర ఉంటే ఆయన్ని పక్కన పెట్టి మనుషులు ఇచ్చే దానికి ప్రలోభించటమే బిలాము బుద్ధిహీనత. ఎవరు కావాలి నీకు? వెండ, బంగారమా, ఐశ్వర్యమా, మనుషుల ఘనత? వరెవరి తిక్కలోడా. దేవుడే నీ దగ్గరకు వచ్చి కూర్చొని నీతో గడుపుతున్నాడంటే అంతకు మించిన ఆధిక్యత ఏముంది? దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో వ్యవహారం నడపటం, మనతో నడవటం, మనతో గడపటం అనేది ఈ భూమి మీద మనుషులకు అర్థం కాకపోవచ్చు గాక విశ్వమంతా నిన్నొక ఘనమైన వ్యక్తిగా గుర్తిస్తారు. తేజోలోక పౌరులు, దూతలు, మహాదూతలు, కెరూబులు, శరాపులు, మొత్తం ఈ భూమి ఎంత, భూమిలో ఉన్న వ్యవహారం ఎంత, ఇక్కడ నిన్ను మనుషులు పట్టించుకోపోయినా విశ్వమునకు అధిపతి అయిన వాడు నీ దగ్గర వచ్చి కూర్చొని వెళ్తున్నాడంటే మామూలు విషయమా? ఒక ముఖ్యమంత్రి మన ఇంటికి కోరుకొని వచ్చాడంటే ఇక మన కాళ్ళు నిలబడవు. మీ ఇంటికి ఫలానా, ఇక మనకు ఎట్లా ఉంటుందండి? అమ్మో ముఖ్యమంత్రి, జనాలు కూడా చుట్టూ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటగా మీ ఇంటికి. అబ్బో నువ్వు ఎంత గొప్పడు అన్న సంగతి నాకు తెలియదే. అంతంత పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలే నీకు? అమ్మ బాబోయ్ ముఖ్యమంత్రి గారు అని అందరూ చెప్పలేదు అంటారు కదా. అరే ఒక రాష్ట్రం, దేశంలో రాష్ట్రం ఒక భాగం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాడు మన దగ్గరకు వచ్చి కూర్చొని వెళ్తే అది మనకు రాష్ట్రం అంతట్లో ఘనతకు కారణమైన విషయం అయితే, ఇలాంటి రాష్ట్రాలు అనేకం కలిస్తే దేశం, ఇలాంటి దేశాలు అనేకం కలిస్తే భూమండలం. ఈ భూమండలాలు కోటాను కోట్లు, ఈ విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు కోటాను కోట్లు చేసి అన్నిట్లో విశ్వంలో విస్తారమైనటువంటి ప్రాణకోటిని నిర్మించిన ఆ విశ్వానికి నిర్మాణకుడైన సార్వభౌముడు వచ్చి నీ దగ్గర కూర్చుంటున్నాడంటే వామ్మో వామ్మో వామ్మ, అది మామూలు ఘనత? అదేం ఘనతలేండి. మెంటల్ వాళ్ళకి అట్ట అనిపిస్తుంది అదేం ఘనత అని. మైండ్ బాగున్నోడికి అంతకు మించిన ఘనత ఇంకేం కనపడతాం. ఎంత గొప్పవాళ్ళైనా భూమి మీద, ఎంతటి ఘనులైనా ఎలీషాకి కాదు. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ఘనులైనా బాప్తిస్మం ఇచ్చు యోహానుకు కాదు. ఎంత గొప్పవాళ్ళు, ఎంత ఘనులైన భూమి మీద పౌలుకు గొప్ప కాదు. ఎంత ఘనులైన, ఎంత గొప్పవాళ్ళైనా ఏలియాకి ఘనులు కాదు, గొప్ప కాదు. ఎందుకు? విశ్వానికి రాజైన వానితో సంబంధం కలిగిన వ్యక్తులు వాళ్ళు. ఇక భూమి మీద ఎంతటి గొప్ప అధికారులు వాళ్ళ ముందుకు వచ్చినా ఆఫ్టర్ ఆల్ అన్నట్టే ఉంటుంది వాళ్ళ చూపు. అసలు నా దేవుడు చిత్తమైతే నీ పదవి ఊడిపోయింది ఉంటుంది అనేది సమస్య కాదు. అసలు నా దేవుడు నువ్వు అన్నాడంటే నీ ఊపిరే ఉండదు. అసలు నీ పదవి ఉంటుందా ఊడిద్దా కాదు. ఆయన ఏం లేదు ఇక వచ్చే అన్నాడంటే నీ ఊపిరే ఉండదు. అలాంటి వాడు నా రాజు. అలాంటి ఆయన నాతో కూర్చొని మాట్లాడతాడు. మనుషులు నిన్ను గుర్తించకపోయినా ఆయన నీ దగ్గర కూర్చొని పోయే సంగతి మనుషులకు కాకపోయినా అర్థమైనా విశ్వములోని మిగిలిన లోకాలన్నిటికీ తెలుసు. ఇక ఎంత ఘనతో చూడండి అది. అందుకే నేను ఎన్నిసార్లు చెబుతాను, అసలు ఎందుకు ఈరోజు ప్రార్థన చేశారా? పొద్దున్నే ప్రార్థన చేశారా? ఎంతమంది చేశారు? అబద్ధాలు ఆడుకొని చేతులు ఎత్తండి, దేవుడు చూస్తున్నాడు. అబద్ధాలు ఆడితే మర్యాదగా ఉండదు. పొద్దున్నే లేచి ప్రార్థన చేసిన వాళ్ళు చేయొద్దండి, దించండి. నీతిమంతులు, యథార్థవంతులు, ఇక నుంచి మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. నేను పొద్దున్న చేయలేదు అన్నయ్య అన్నోళ్ళు చేయొద్దండి. నేను తిట్టను మిమ్మల్ని, నేను చేయలేదు అన్నయ్య అన్నాడు. కొంతమంది ఎందుకని చెల్లా జాగ్రత్త. ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? అంతటి గొప్ప వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీతో కూర్చొని కాసేపు నువ్వు చెప్పే వినాలని నీ సరస్సుకు వచ్చి కూర్చొని ఎదురు చూస్తుంటే నీకేం మెంటలా? నీకేం పిచ్చా? ఓకే,
ఒకవేళ నేను చేయకపోతే నాకు మీరంతే అడగాల. నీకేం మెంటల్ అన్నా, నీకేం పిచ్చా? అడగండి, నేను కూడా పడతా. మనం నిర్లక్ష్యం చేయొద్దు సుమి, ఇంకెప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. కోట్ల కోట్ల ధనము కంటే కూడా విలువైన వాడు యేసయ్య. అవునా? గొప్ప గొప్ప అధికారులు, అధిపతుల కంటే కూడా ఘనుడు ప్రభు, అలాంటి గొప్పవాడు వచ్చి నీ కోసం నువ్వు ప్రార్థన చేసే స్థలంలో ఈరోజు పొద్దున్నే నా బిడ్డ వచ్చి కూర్చుంటాడు, నా బిడ్డ వచ్చి వస్తుందని ఆయన వచ్చి కూర్చుంటే నువ్వు కూర్చోవా? పోయి నువ్వు కూర్చోవా? నువ్వు మాట్లాడవా? ఏదో నీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలని వస్తాడు, నువ్వు వినవా ఆయన స్వరం? మెంటల్ వాళ్ళమా కాదా మనం? మెంటల్ వ్యవహారమా కాదా అది? ఎప్పుడు చేయొద్దు. బిలాము చేసిన తప్పు అది. బాలాకిచ్చే ఘనత ఎంత, వాడిచ్చే డబ్బు ఎంత, వాడిచ్చే రాజ్యం ఎంత, వాడి అధికారం ఎంత? సర్వాధికారి అయిన వాడు వచ్చి కూర్చొని నీతో రోజు మాట్లాడుతుంటే అమ్మో, ఇంకంత మించిన భాగ్యం ఏముంది? కానీ దాన్ని పట్టించుకోలా బిలాము. దేవుడు అంటే ఎప్పుడు సమీపంలో ఉన్నాడు, అందుతున్నాడు, కానీ అవన్నీ అందట్లేదు కదా అని అనుకున్నాడు. అందినందున దేవుడు నీకు చులకనయ్యాడు. అదే ఇప్పుడు వచ్చిన గొడవ అంతా. కాబట్టి బిలాము చేసినటువంటి పొరపాటు ఒకటి ఉంది. ధనమును ఆశించి దేవుని వరమును అమ్మజూడటం, యోగ్యత అయోగ్యతను నిమిత్తం లేకుండా శపించడానికి సిద్ధపడటం, కోట్ల ధనము కంటే విలువైన దేవుడు తన యొద్ద ఉండగా దేవుడిని వదిలి ధనమును ఆశించటం. ఈ మూడు స్పష్టంగా ఉన్నాయా లేవా బిలాం దగ్గర? ఎంత భక్తుడైతేనేమండి ఈ ఉన్నాయా లేవా?